ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది రేణుక నీకు? ఎవరే రేణుక? నేను రాధిక. రాధిక 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 రాధిక, నా పేరు రాధిక. 20 ఏళ్ల క్రితం ఈ అమ్మాయిలాగే టిల్లుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. 3 నెలలు తిరగకుండానే నెలదప్పాను. సరిగ్గా ఇదే మాసంలో నాకు మోసం జరిగింది. గర్భంతో అమ్మవారికి బోనం ఎత్తుకు రాకూడదని తెలియక బోనం ఎత్తుకొచ్చాను. ఈ పోతరాజుల కత్తులకి బలై చచ్చిపోయినాను. ఇన్నేళ్లకి ఈ అమ్మాయి నాలాగే గర్భంతో బోనం ఎత్తుకొచ్చింది. ఈ అమ్మాయి కూడా చచ్చిపోబోతుంది. ఎవరు కాపాడలేరు. ఈ అమ్మాయి చచ్చిపోతుంది. ఏమైంది రేణుక? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా పేరు రేణుక కాదు, రాధిక. రాధిక రాధిక రాధిక, నా పేరు కాదు రేణుక. మీ బతుకులన్నీ నాకు తెలుసు. అందరూ అన్ని తప్పులు చేసి దేవుడి ముందు మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఏ తప్పు చేయని నన్ను మాత్రం చంపేసి మిమ్మల్ని మాత్రం వదిలేస్తుంది తల్లి. చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు. నా పేరు రేణుక కాదు. మళ్ళీ చెప్తున్నా, మీ కూతురు ముమ్మాటికి మోసగత్తే. నువ్వు కూడా మోసగాడివే. నీ కూతురికి న్యాయం చేయడానికి ఇంకో 2 ఆడకూతుళ్లకు అన్యాయం చేసినావు. దీనికి దయ్యం పట్టినట్టుంది. నాకు కాదే దయ్యం పట్టింది, నీకే దయ్యం పట్టింది. ఈ అమ్మాయి బోనం తెచ్చినా ఏమీ కాలేదంటే ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. ఈ అమ్మాయి కడుపులో బిడ్డ లేదు. ఈ అమ్మాయికి అసలు గర్భమే లేదు. ఎలా అయినా తను ఇష్టపడ్డ వాడితో బతకాలని ఇలా అబద్ధం చెప్పి అందరినీ మోసం చేస్తుంది. మందారంలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఈరోజు మర్డర్ ప్లాన్ విరమించుకుంటే మంచిదేమో. లేదంటే మందారం కాదు పోచమ్మ తల్లి కనికరించదేమో. నా బిడ్డని ప్రమాదంలోకి నెట్టాలని చూసినా ఏ ఒక్కరిని వదిలిపెట్టను. రాధిక, రేణుకని వదిలిపో. నేను వెళ్ళను మందారం. నన్నే కొడతావా మందారం? నీకెన్నిసార్లు చెప్పాలి? నా పేరు మందారం కాదు, పోచమ్మా.
ఇందాక నీ పేరు మైసమ్మ అన్నావు, ఇప్పుడు పోషమ్మ అంటున్నావు. చూసారా చూసారా, మందారం యాక్టింగ్ చేస్తుంది. పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ అన్ని నా రూపాలేనే పాపి. అమ్మా పోచమ్మ తల్లి, నేను నా పేరు మర్చిపోలేదు, మార్చుకోలేదు. భక్తులే నన్ను అలా పిలుస్తుంటారు. నువ్వు మనిషివైతే నీకు అర్థమయ్యేది, నువ్వు దెయ్యానివి కదా. పంతులు గారు, అమ్మా ఈ పిశాచి తల మీద 100 కొబ్బరికాయలు కొట్టండి, అప్పుడు అదే పారిపోతుంది. అలాగే తల్లి. వెళ్ళు. ఇప్పుడు నా తల మీద 100 కొబ్బరికాయలు కొడతారా? అంటే నేను చచ్చిపోతానా? ఇంకా పట్టుబట్టడం దేనికి? దయ్యం వదిలేసినట్టు యాక్టింగ్ చేస్తే సరిపోతుంది. అమ్మా పోచమ్మ తల్లి, నేను శాంతిస్తున్నా, నేను వెళ్ళిపోతున్నా. నేను చెప్పినప్పుడే వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుండేది రాధిక. కానీ పండగ పూటొచ్చి నా భక్తులకి ఆటంకం కలిగించావు. నిన్ను నేను క్షమించలేను. ప్లీజ్ తల్లి, నన్ను క్షమించు తల్లి. తప్పైపోయింది, తప్పైపోయింది, క్షమించు తల్లి. అమ్మా కొబ్బరికాయలన్నీ సిద్ధం చేశాను. మొదటి కొబ్బరికాయ మీరే కొట్టండి. త్వరగా కొబ్బరికాయ కొట్టు తల్లి. రాధిక, నువ్విక రావిక, పో, వదిలిపా. ఇదిగో పెద్ద మనిషి, మీ కూతురు మిమ్మల్ని మోసం చేయలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.